తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనేక రకాలైన కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పవిత్రమైన నేషనల్ పోలీస్ అకాడమీని ఓయో రూమ్స్ గా మార్చేశారు అంటూ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు. వారితో మాట్లాడదాం, ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఉదయ్ గారు. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఈ కేసులో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇతను పబ్లిక్ సర్వీస్ చేయడానికి పనికిరాడు, ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడు అని ఈ కేసు అయితే రోజు రోజుకి మలుపులు తిరుగుతోంది. ఇదంతా చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? యాజ్ అన్ అడ్వకేట్ మీరు దీని గురించి ఏం చెప్తారు? ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అంటాం. మనం ఎప్పుడే కూడా ఒకసారి సెక్షువల్ అసాల్ట్ జరిగింది, లేకపోతే రేప్ అటెంప్ట్స్ జరిగినాయి, రేప్స్ జరిగిన అనగానే మనం ఏంటంటే ఆల్వేస్ ఈ లుక్ ఇన్ టు ద ఉమెన్ సైడ్. మెన్ సైడ్ ఎవరు తీసుకోరు, అది మన ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ అమ్మా. సో బట్ ఇంకోటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీన్ని బట్టి మనం ఆలోచించితే ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటూ నాట్ ఓన్లీ 1%, ఇప్పుడు ఇద్దరిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జరిగింది ఏంటిది అండ్ దాని తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన హిస్టరీ ఏంటిది, అది కూడా మోర్ పర్టికులర్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకే వాళ్ళు దే ఆర్ ఇన్ లవ్ అఫేర్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడిన దాంట్లో కానీ, లేకపోతే ఆయనే ఎక్స్ప్రెస్ చేసిన సూసైడ్ నోట్లో ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ రిలేషన్ ఉందని చెప్పి, కానీ లోతులోకి వెళ్తూ ఉంటే ఏం తెలిసిందంటే వాళ్ళు ఇదివరకే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బట్ ఆ ఉదయ్ కృష్ణకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉండడము, ఆ విషయం ఈ అమ్మాయికి, సుమాని అమ్మాయికి తెలియడము, తెలిసిన దాని తర్వాత వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందని చెప్పి అంటున్నారు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిన ప్రాసెస్లో ఇంకా ఆయనతో కలిసి జీవించలేనని చెప్పి ఒక ఆలోచిస్తూ ఆమె ఇంకొక ఐపీఎస్ కదా ఐఏఎస్ ఆఫీసర్ను చూస్ చేసుకున్నది. ఐఏఎస్ ఆఫీసర్ చూస్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళకి ఏదైతే ప్రీవియస్ రిలేషన్ ఉందో అదే రిలేషన్ మళ్ళీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో పునరుద్ధరించిందంటమ్మా, లేదంటే కనుక ఫ్లేరప్ అయిందనేసి కావచ్చు. ఆ ఫ్లేరప్ అయిన సిచ్యువేషన్స్లో ఏదన్నా కూడా మన స్పెక్యులేషన్స్ అమ్మా. ఇప్పుడు మనం మీడియా ఛానల్స్ ఏదైతే చూస్తున్నామో వాళ్ళు రాసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పబ్లిక్ టాక్స్ ఏదన్నా మీడియాలలో ఏదైతే కథనాలు బయటకు వస్తున్నాయి, దీన్ని బట్టి అక్కడ జరిగింది ఏంటిది అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో చెప్తున్నా. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో ప్రీవియస్ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయబోతుంటే ప్రాసెస్లో ఈ అమ్మాయికి మళ్ళీ అతనికి ఏదో కాన్ఫ్లిక్ట్ అయ్యింది అండ్ అందరి ముందు, నా ట్రైనింగ్ ఆఫీసర్స్ ముందు నన్ను హ్యూమిలేట్ చేస్తూ ఉన్నాడు అండ్ నా మీద బలవంతం చేసిండు అండ్ నా మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది అండ్ నా మోడెస్టీ అవుట్రేజ్ చేసినారని చెప్పేసి ఆమె 18th నాడు నైట్ మిడ్-నైట్ 11 గంటలకు ఏదో కంప్లైంట్ ఇస్తుంది. 19th నాడు కేసు రిజిస్టర్ అయింది. దాని తర్వాత 20th నాడు సూసైడ్ అటెంప్ట్, 21st 22nd ఇంకా మీడియా ఛానళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా బంబాట్ అవుతున్నాయి. కానీ ఒక విషయం నేను అడుగుతున్నామ్మా, ఎప్పుడే కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్స్లో ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగింది, ఒక అమ్మాయి పట్ల ఒక అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు దానికి కొన్ని కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ కమిటీస్ అని కొన్ని, మళ్ళీ దాని తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, ఒక కంప్లైంట్ వస్తే హైర్ క్యాడర్ ఉన్నారు, ఒక సివిల్ సర్వెంట్గా వాళ్ళు సెలెక్ట్ అయినారు, ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అంటే దేశంలో ఒక ఉన్నతమైన పొజిషన్ అమ్మా. ఐఏఎస్ దెన్ ఆఫ్టర్ ది ప్రిఫర్ ఐపీఎస్, బికాస్ శాంతి భద్రతలను కాపాడే దాంట్లో కానీ వీళ్ళు ఒక రక్షక భటులుగా ఉండేవాళ్ళు కానీ, రేపటి రోజు ఇటువంటి కేసులు ఏమైనా జరిగితే కనుక వాళ్లకు తోడు నిలవాల్సిన ఆఫీసర్స్ ఈరోజు ఒక సమాజానికి ఎటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేసిండ్రు? మీరు అడిగినట్టుగా ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన మాట్లాడుతూ తను అంటే ఒక దేవాలయంతో పోల్చుతూ అట్ ద సింగిల్ స్ట్రెచ్ దాన్ని ఒక ఓయో రూమ్ కింద కన్వర్ట్ చేసిన అంటున్నాడు. అంటే ఓయో రూమ్స్ అంటే విత్ కన్సెంట్ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి శారీరకంగా ఉంటూ వాళ్ళ యొక్క అంటే ఆ ఒక ఇన్స్టిట్యూషన్ని అపవిత్రం చేసింది కదా అని చెప్పేసి ఆయన బాధని ఎక్స్ప్రెస్ చేసిండు. ఇవన్నీ కూడా అంటే సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చిందని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పుడు ఎన్పిఏలో ఇలాంటి యాక్టివిటీస్ చేసిన ఇద్దరి మీద చర్యలు ఉండాలి కదా? ఇద్దరి మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే విమెన్ మీద అసాల్ట్ జరుగుతుందో ఖచ్చితంగా షీ విల్ బి ద విక్టిమ్, ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇట్స్ అ కన్సెక్షువల్ రిలేషన్, కన్సెక్షువల్ సెక్స్ మాకు జరిగిందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఇద్దరికి సమితంగానే లేకపోతే ఇద్దరికి అనుకూలంగానే వాళ్ళు ఇష్టపడే గడిపినారు. బట్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్, ఎప్పుడైతే నువ్వు ఒక స్టేట్మెంటు చేస్తున్నావో దాంట్లో నీ అడ్మిషన్ ఉన్నది, నువ్వు ఏదైతే నేరమామే అని చెప్పి జరిగిందని చెప్పి అంటుందో తిన ఒప్పుకుంటున్నాడు దాన్ని.
మా రిలేషన్ ఇదివరకు నుంచే ఉండే, తను నేను కలిసి ఫిజికల్గా ఎమోషనల్గా కలిసి బైండ్ అయి ఉన్నాము. మళ్ళీ దాని తర్వాత తెల్లారి ఏమంటాడు, నేను తాగి రాసిన అది నాకు ఎటువంటి సోయి లేదంటాడు. సూసైడ్ నోట్ ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పి అదో కొత్త డ్రామాలో అనిపించట్లేదా? అసలు ఏం జరిగింది అనేది ఆ నోట్లో రాసేశారు, మళ్ళీ ఆ తర్వాత నాకు సంబంధం లేదు అనడాన్ని ఎలా చూడాలి అతని మెంటాలిటీ? సి వన్ థింగ్, ఒకటి ఒక ఐపీఎస్ ఆఫీసరు నీ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్లో ఉంటావా, కంట్రోల్ తప్పుతావా? రేపటి రోజు ఉద్యోగంలో కనుక నువ్వు చేరి ఉండుంటే కనుక ఇటువంటి సిచ్యుయేషన్స్ నీ దగ్గరికి తాగున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కనుక వస్తే నువ్వు కంట్రోల్ ఉంటావు, కంట్రోల్ తప్పుతావా? నీ పర్సనల్ లైఫ్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేని వ్యక్తివి నువ్వు దేశాన్ని ఏం కాపాడుతున్నావు? యూ బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, యూ ఆర్ ద సివిల్ సర్వెంట్ అండ్ యూ విల్ బి ద ప్రొటెక్టర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద కంట్రీ ఆర్ ద నేషన్. అటువంటి వ్యక్తి నేనేమంటాడు, నేను తాగుండి రాసి నాకేం సోయి లేదు, స్పృహ లేదంటాడు. అంటే కొన్ని మోటు సామెతలు మనం మాట్లాడుకుందాం. తాగుంటే మనం ఏం చేస్తున్నాం మర్చిపోతాం, మన పక్కకి ఎవరు ఉన్నా మర్చిపోతామా? సో అంటే ఇటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సమాజానికి అయితే ఒక రాంగ్ మెసేజ్ అయితే ఈ యొక్క ఇన్సిడెంట్, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి ఇటువంటి కేసులు పెట్టుకోవడము, బయటికి రావడము, మీడియాలలో ఇంత రాద్ధాంతం కావడము. నేను చాలామంది పొలిటీషియన్స్ని చూసిన ఇలా పార్లమెంట్లో కానీ లేకపోతే కొన్ని స్టేట్ల లెజిస్లేషన్లో కానీ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అటువంటి లేదు. కానీ ఏ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వెరీ బేర్ మినిమం కేసెస్, అటువంటి వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ కేసులు రావడం, అందులో మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో జరగడం. ఇట్స్ రెడిక్యులస్. ఉదయ్ గారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళిద్దరి ఫోన్స్ చెక్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసు లీగల్గా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఇది డిజిటల్ ఎవిడెన్స్ అంటున్నాము. ఏదైతే ఫోన్స్లో కాన్వర్జేషన్ జరిగితే దాన్ని కూడా డిజిటల్ ఎవిడెన్స్ కింద పరిగణలోకి తీసుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 things అమ్మ. ఇప్పుడు అమ్మాయి కన్సెంట్ ఉన్నట్టుగా ఏదన్నా ఇతను కనుక ఉదయ్ కృష్ణ కనుక ప్రూవ్ చేయగలిగితే కనుక ఇట్స్ అ కన్సెక్షువల్ రిలేషన్, నో ఆఫెన్స్ అందులో. ఒకవేళ లేదు ఆయన ప్రూవ్ చేయలేకపోతే కనుక ఇట్స్ అన్ అఫెన్స్, ఆయనకు శిక్షార్హుడు ఎవరు, ఉదయ్ కృష్ణ. కానీ నిప్పులేదు పొగరాదంటాం మనం. ఏదొకటి వాళ్ళిద్దరి మధ్య జరుగుంటుంది. అండ్ తను ఏమంటాడంటే నా రూమ్లోకి వచ్చింది అంటాడు. మరొక మాట అడుగుతాను, నీకు నేషనల్ పోలీస్ అకాడమీలా ఇంత జరుగుతున్న దాంట్లో అంత ఒక ఐపీఎస్ స్థాయి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో వై ద సీసీ కెమెరాస్ వేర్ నాట్ వర్కింగ్? అవి కూడా తీయాలి కదా, డిజిటల్ ఎవిడెన్స్ అవుతుంది కదా. ఈ అమ్మాయి ఆ అబ్బాయి రూమ్లోకి వెళ్ళిందా, అబ్బాయి అమ్మాయి రూమ్లోకి వెళ్ళిందా, వాళ్ళు ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఇవన్నిటిని కనుక తీసుకుంటే కనుకమ్మ ఖచ్చితంగా ఇష్యూ విల్ బి వెరీ మచ్ కాంప్లికేటెడ్ అండ్ ఫిషీ. ఇంకోటి ఏదేమైనప్పటికీ ఇష్యూ కనుక పబ్లిక్లోకి వెళ్ళి ప్రూవ్ అయితే కనుక ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా నమ్మకాలు కోల్పోతారు. సరే, సమాజానికి వీళ్ళు ఏం చేస్తారు ఏమనేది కాదు. ఒక మహిళా ట్రైనింగ్ ఆఫీసర్ కూడా ఇంకొక చోటుకి వెళ్ళి ట్రైనింగ్ చేయాలన్నా కూడా భయపడే స్థాయికి ఈరోజు ఈ ఇష్యూని మాత్రము ఫ్లేరప్ చేసినట్టుగా భావించవచ్చు. పైగా ఎన్పిఏలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం, అసలు ఐపీఎస్ల మధ్య రిలేషన్, ఇవన్నీ కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు కదా? ఎస్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా, ఎన్పిఏలో దో దే ఆర్ కమింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ వచ్చినప్పటికి కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్ లైఫ్, రైట్? వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాసినారు, పాస్ అయిన వచ్చినారు. బట్ జీవితాన్ని అనుభవించి ఆ పొజిషన్స్ చూసిన వాళ్ళందరూ కూడా దే విల్ బి ద డైరెక్టర్స్. అడిషనల్ డీజీపీ లెవెల్ ఆఫీసర్స్ విల్ బి ద డైరెక్టర్స్ ఆఫ్ పోలీస్ అకాడమీ. అండ్ వాళ్ళ పర్యవేక్షణలో ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు కూడా వీరి మీద విజిలెన్స్ పెట్టాలి కదా. వన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఇటువంటి ఇష్యూ జరిగింది, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి పోలీస్ స్టేషన్కు పోకముందు ఇంటర్నల్ కమిటీకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు, దీన్ని పోలీస్ స్టేషన్ దాకా పోకుండా ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయినారు? ఇట్స్ అ మార్క్ ఆన్ ద డిపార్ట్మెంట్. ఎంత విమెన్ అయినా కూడా దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది. ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ శాంతి భద్రతలు కానీ, మీ జీవితాలను కానీ, మీ ఆత్మగౌరవాన్ని కానీ, లేకపోతే మీ ప్రాణాన్ని మానాన్ని కాపాడుకోలేని మీరు రేపు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు, మీరు దేన్ని కాపాడతారు? ఇదంతా కూడా పబ్లిక్ మైండ్లో ఒక మేజర్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. మహిళా పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వగానే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇటు చూసినప్పుడు ఈయన కూడా పిటిషన్ వేశారు. ఈ 27th హియరింగ్ ఉంది. ఒకవైపు ఈమెమో విమెన్ కార్డు ప్లే చేస్తుంది. ఒకవేళ తనది కూడా తప్పున్నట్టుగా తేలితే వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారు? తిను వేసుకున్నది స్క్వాష్ చేయమని చెప్పేసి అడిగినారు, ఎటువంటి కోఆర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దన్నాను. అంటే నేను ఒక ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ని కాబట్టి నాకు కూడా భద్రత అవసరమే. ఇది ఏదైతే రిలేషన్ ఉంది ఇది కన్స్ట్రక్చువల్ రిలేషన్, ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. నేను ఏ తప్పు చేయలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అది రేపు 27th మండే నాడు వాయిదాకున్నది. కోర్టు విన్న తర్వాత నాకు తెలిసి కేసు అయితే కొట్టేయరమ్మా. ఇందులో బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, కేసు అయితే కొట్టేయరు. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అండ్ ఇన్వెస్టిగేషన్కు ఖచ్చితంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఎటువంటి అండు ఇన్ఫ్లుయెన్సెస్ వాడొద్దు. దాని తర్వాత అమ్మాయి మీద కానీ లేకపోతే వాళ్ళ బంధువుల మీద కానీ లేకపోతే
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరి మీద కూడా నువ్వు ఎటువంటి ఇల్లీగల్ యాక్ట్ చేయడం కానీ బలవంతం పెట్టడం కానీ చేయొద్దని చెప్పి కొన్ని ఆర్డర్స్తో పాటు కోర్టు ఆయన అట్లీస్ట్ అంటే నాకు ఇస్తే స్టే ఆఫ్ అరెస్ట్ ఆర్ నాట్ టు టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని చెప్పి ఇట్లా ఇస్తారు. ఎందుకంటే ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ కాబట్టి. అండ్ ఇంకోటి జరిగింది మీరు అన్నట్టుగా మీరు కాదు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్లుగా అదొక దేవస్థానం లాగా దేవాలయం లాగా కొలిచే ప్రాంతం కాబట్టి ఇటువంటి వాటి మీద కనుక ఒకవేళ నెగిటివ్ మెసేజ్ జ్యుడిషియరీ ఏదైనా ఆర్డర్స్ పాస్ చేసినా కూడా మీరు అన్నట్లుగా సమాజం మీద ఉన్నతాధికారుల మీద అయితే నమ్మకం పోయే విధంగా ఉంటుంది కాబట్టి జ్యుడిషియరీ రేపు తీసుకోబోయే స్టెప్స్ కూడా నాకు తెలిసి డిప్లొమాటిక్గానే ఉంటుంది. ఉదయ్ గారు ఇక్కడ చూసినప్పుడు వీళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ అలాగే కెరీర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో కావచ్చు ఇలాంటి కేసుల్లో ఎవరైనా సరే పర్సనల్గా కూర్చుని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి అది ఎప్పుడు కావాలి ముందు కావాలి. ఇప్పుడు కనుక సెటిల్మెంట్ చేస్తే కనుక పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ అయితే పోతుంది. అంటే ఎవరు తప్పు ఇందులో ఎవరు తప్పు కింద భావించాల్సిన అవసరం ఉన్నది అమ్మాయిదా అబ్బాయిదా? మరి మీరు ఇంత మాట్లాడుతున్నారు నేను ఇంత మాట్లాడుతున్నా ఇన్నిటికంటే ఎక్కువ మా దేశానికి ఏదో సేవలు చేస్తానని ఒక ఉన్నతమైన స్థాయికి వస్తున్న ఆఫీసర్స్ ఇటు బిహేవ్ చేస్తున్నారంటే దాని కంక్లూజన్ ఏంటిది అన్నది కూడా పబ్లిక్ చూస్తారు కదా. అండ్ పబ్లిక్ ఏం సమాధానం చెప్తారు దాన్ని అంటే యు ఆర్ మేకింగ్ బఫన్స్ ఆఫ్ ద సొసైటీ టు ద సొసైటీ రైట్. మీరు ఇద్దరు అంటే నేరం జరుగుతాయి మీరు ఒక ప్రొటెక్టివ్ పొజిషన్ ఉంటారు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి దేశం కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తుంది. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మీలో ఉంటుంది. మీరు ఎగ్జామ్స్ పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అఫైర్ పెట్టుకుంటారు. దాన్ని సమాజంలోకి ఒక మెసేజ్ కన్వే చేస్తారు. అండ్ ఏం లేకుండా 4 గంటల మధ్య ఇచ్చి సబ్సైడ్ అయిపోయి పోతుందంటే ఈ న్యాయస్థానాల మీద నమ్మకం పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. అండ్ మీరు అన్నట్టుగా ఈ మీడియేషన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది కూడా పబ్లిక్ ట్రస్ట్ కోల్పోతారు కదా. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసినప్పుడు ఈ ఇద్దరు ఐపీఎస్ల మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనుకోవాలి? బుద్ధి అంటే ఒకటండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రిలేషన్స్లలో మనుషులు వాళ్ళ వ్యక్తిత్వాలను కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ అంటే అది కోల్పోతారు. నన్ను అడిగితే ఎట్లా ఉంటుందంటే ఇమోషనల్ వీక్నెస్ ఇవన్నీ కూడా ఇది నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రతి వ్యక్తి ఆడమొగ సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జీవితాలను వాళ్ళ లైఫ్ని అన్నిటినీ మర్చిపోయేసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ లవ్ అండ్ అఫైర్స్ మనం లవ్ అఫైర్స్ ఎన్ని చూస్తలేమమ్మా. సో నేను చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. రీసెంట్గా ఈ విజ్ఞాన్ జ్యోతి కేసు ఒకటి చూసిన అంటే వన్ ఆఫ్ ద సెన్సేషనల్ కేసు. చిన్నపిల్లల జీవితంలో జరుగుతున్నాయి, యంగ్స్టర్స్ జీవితంలో జరుగుతున్నాయి అంటే అది వేరే విషయం. పెళ్ళిళ్ళై ఫ్యామిలీస్తో ఉంటూ ఇతను ఏమంటాడు నా మీద ఆమెకు అర్జీ వచ్చింది కాబట్టి నా దగ్గరకు వచ్చింది. ఎంత స్టూపిడిటీ, ఎంత ఇన్హ్యూమన్ బిహేవియర్ అది. సరే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. నీ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయింది. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి నువ్వు ఐపీఎస్ స్థాయికి వెళ్ళినావు. మరి ఐపీఎస్ స్థాయి తను రాసిన నోట్లో తనకు శిక్షలు అర్జెస్ పెరిగినాయి కాబట్టి దాని గురించి నా దగ్గరకు వచ్చిందని చెప్పి రాసిన చూడు. మరి ఆయన స్థాయిని ఎంత దిగజార్చింది. ఆయన స్థాయిని దిగజార్చే కాకుండా ఒక లేడీ ఐపీఎస్ స్థాయిని కూడా దిగజార్చినాడు కదా. నువ్వు వాడుతున్న పదజాలాలు ఏంటిది, నువ్వు వాడుతున్న పదాలు ఏంటిది, రైట్? ఈ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్లో ఇస్తున్న కంప్లైంట్లో కేసెస్ చేయడం కానీ లేకపోతే ఏవో నా మీద విసిరేసిండు ఏంటిది ఇది అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆర్ యూ రియలీ బిహేవింగ్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్స్? ఆర్ యూ ద సివిల్ సర్వెంట్స్? అరే చిన్న పిల్లలు మీ ఇటువంటి బిహేవియర్ నవ్వుతారు వాళ్ళు. ఇజ్ ఇట్ ఎ రైట్ మెసేజ్ యూ హ్యావ్ గివెన్ టు ద సొసైటీ? వాట్ ఈస్ ద కంప్లైంట్? ఆమె రాసిన ఎఫ్ఐఆర్ చదవండి, నిజంగా తలక ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. ఈయన రాసిన సూసైడ్ నోట్ చదవండి, తను రాసిన పదాలు ఏంటి? పెళ్ళైంది అయినప్పుడు కూడా నాతో లవ్ అఫైర్ నడిపించింది, నేను ఇమోషనల్గా అండ్ మెంటల్ ఫిజికల్గా మేము కలిసి ఉన్నాము. పెళ్ళైన వ్యక్తితో నువ్వు కలిసి ఉన్నావు అనేది నేరంగా అనేది నీకు తెలియదా? ఇన్హ్యూమనిజం అని తెలియదా? అఫ్ కోర్స్ చట్ట పరిధిలో అది నేరం కాదు, బట్ ఎథికల్గా అది తప్పని చెప్పి నీకు తెలియదా? నువ్వు తప్పు చేసినావు దాన్ని నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు, ఒప్పుకుంటున్నావు. నీ ఇన్ రైటింగ్లో ఉన్నది అది. ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్ అయింది. ఇవాళ పబ్లిక్ మిమ్మల్ని చూసి నవ్వుతారు కదా. నువ్వు రాసిన స్టేట్మెంటే కదా. ఇప్పుడు నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్, చదువుకోలేనివో నీకు జ్ఞానం లేని కాదు కదా. యు ఆర్ అండ్ సివిల్ సర్వెంట్, ఐపీఎస్ ఆఫీసర్, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు సూసైడ్ చేసుకుంటే దాని మీద ఒక నోట్ రాసిన అంటే ఇట్ హ్యాస్ టు బి అడ్మిసిబుల్. అంటే వన్ పర్సన్ చనిపోయే ముందు తను ఏదైనా చెప్పినా రాసినది ఆయన చనిపోతే కనుక అది డయింగ్ డిక్లరేషన్ అవుతుంది చట్ట పరిధిలో. అండ్ దాని హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దాని పరిగణలోకి తీసుకోవాలి. ఆ వ్యక్తి కనుక చనిపోయి ఉండుంటే కనుక ఆ నోట్ రాసిన తర్వాత అది నిజమని చెప్పి నమ్మాల్సిన అవసరం వచ్చేది కదా. తను తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఆ అమ్మాయికి స్కోప్ కూడా ఉండకపోయేది. అండ్ ఈయన చనిపోయే ముందు అది రాసినంటే, ఆ వ్యక్తి చనిపోక ముందు రాసినంటే ఆ డైయింగ్ డిక్లరేషన్ అవుతుంది. అండ్ షీ విల్ బి ద అబెటర్ ఆఫ్ హిస్ సూసైడ్ కాదా? అంటే చట్టాలు ఇంత కఠినంగా ఉంటూ అండ్ ఆడల మనకు ఇంత ప్రొటెక్టివ్గా ఉంటూ వీళ్ళు బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ కానీ ఈయన రాసిన సూసైడ్ నోట్ కానీ నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక రాంగ్ మెసేజ్ సమాజానికి ఇచ్చిన.
ఉదయ్ కృష్ణారెడ్డి లైఫ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మనం ఎప్పటిదాకా? అందరం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం 20 కదా, ఈ తారీఖు ముందు. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా Yes. ఇదంతా బయటకు వచ్చే వరకు కూడా అమ్మా నాన్న లేరు, నానమ్మ పెంచి పోషించింది, కూరగాయలు కూడా అమ్ముకున్నాడంట కానిస్టేబుల్ నుంచి. దానికి రిజైన్ చేసి 4 సార్లు అటెంప్ట్ చేసి ఐపీఎస్ అయ్యాడు. ఇక్కడి వరకు కూడా మనం ఆయన సక్సెస్ స్టోరీ మనం చెప్పుకున్నాం. కానీ ఆడదాని వల్ల రాజ్యాలే కూలాయి అంటారు. రామాయణం చూసాం, మహాభారతం చూసాము, తర్వాత అరిటాకు ముళ్ళు సామెత కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మొత్తం ఎవరికి దేనికి కాకుండా ఇంత నెగిటివిటీని తెచ్చుకున్నాడు అంటే మహిళ అని అనుకోవచ్చా? సమ్ టైమ్స్ ఒకటి చూడండి అమ్మా, అంటే కొందరి జీవితం వెరీ అన్ఫార్చునేట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే దరిద్రము అంటే అదృష్టము తలుపు తడితే దరిద్రం వచ్చి లిప్కిస్ ఇచ్చింది అన్నట్టుగా మనము, అంటే ఈయన జీవితము అంత డ్రాస్టిక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి నేను కూడా ఆయన ఇంటర్వ్యూ చూసిన, ఐ డ్రీమ్స్లో మురళి గారు ఇంటర్వ్యూ చేసినారు. అది చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యేసి దాన్ని నా మొబైల్లో కూడా నా ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్తే అది సేవ్ చేసుకుని ఉంటుంది. అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్లా సేవ్ అయి ఉంటుంది, అంటే సేవ్ ఫోల్డర్స్లా. 2 days or 3 days బిఫోర్ నేను చూసినది. వెరీ థర్డ్ డే చూస్తా అంటే అవ సర్ప్రైజ్, నిజంగా ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడేనా కాదని చెప్పి మళ్ళీ ఐ రిట్రీవ్డ్ దట్ అని చూస్తే ఎస్ ఈయనే అతను ఒక్కడే. అరే ఇదేంటి ఇట్లా జరిగిందని చెప్పి అనుకున్నా. అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి తల్లిదండ్రులు లేకుండా ఒక నానమ్మ దగ్గర నుంచి ఆయన పెరిగి రోడ్డు మీద ఫుట్పాత్ మీద బిజినెస్ చేసి ఆ స్థాయికి వచ్చినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అదే స్థాయికి దిగజారిపోయినాడు. మీరు అన్నట్లుగా మహిళ ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతే అంటే మహాభారతం రామాయణం అనేది కొన్ని ఏన్షియంట్ డేస్ బ్యాక్. అది టెక్నాలజీ ఇంత పెరుగుతూ ఉన్నది, ఒక మోడర్న్ ఎరాలో మనం ఉన్నాము. ఈ సిచ్యువేషన్లో ఒక్క ఆడపిల్ల ట్రాప్లో పడిపోయేసి ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి తన జీవితాన్ని కొలాబ్ చేసుకున్నాడు. అండ్ సమాజానికి ఒక ఉన్నత పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద ఒక రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ కలర్ అయితే యాడ్ చేసినాడు. అంటే మీరు అన్నట్లుగా ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి అని కాదు, ఆడవాళ్ళ వల్ల అంటే జీవితాలు టోటల్గా కొలాప్స్ అయిపోతాయి. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయ్ కృష్ణ ఐపీఎస్ ఆఫీసర్. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందని కూడా అంటారండి. కాకపోతే అది అక్కడ ఉండే ఘటనలను బట్టి, ఆ వ్యక్తుల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ ఎలా చూడబోతున్నామో, ఎలా తిరగబోతుందో మొత్తానికి చూద్దాం, వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి.